మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అంటే ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్‌ని తప్పుపడుతున్నారు కదా! లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యింది. యాహ్! ఎవరు క్వెషన్ చేయలేదంటే ఆమె కామన్ అమ్మాయేనా? కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా! ఇదంతా పీఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? హ్మ్. ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పీఆర్ గురించి వాళ్ళ పీఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేశారేమో. అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తది. హ్మ్. హ్మ్. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. హ్మ్. హ్మ్. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా! ఆబ్వియస్లీ నేను రెండు వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే. అలానే ఆ చెప్పిన కామెంట్స్ హ్మ్. కూడా ఆయన ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా! ఆ రీల్‌లో చేసిన వాడు తప్పే. హ్మ్. వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? హ్మ్. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. హ్మ్. నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా! అవును. ఎందుకంటే నా లైఫ్‌లో బొచ్చెడు నడుస్తుంది. నాకు దానికే టైం లేదు. హ్మ్. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయి. నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వెషన్‌కి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. హ్మ్. హ్మ్. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? హ్మ్. హ్మ్. సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు. 4 సినిమాలు చేస్తున్నారు. ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి ఎళ్తది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు ఎళ్ళగలుగుతాడు చెప్పు? హ్మ్. హ్మ్. ఆ రీల్ వైరల్ అయ్యింది. కొన్ని రోజులు అందరు ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటది కదా! ఒక మచ్చనే కదా! హ్మ్. హ్మ్. సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా. అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ ఫాదర్‌కి. సో వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు. సో మా ఫ్యామిలీలోనే ఉంది హార్సెస్ ఉన్నాయి, గుర్రాలున్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. హ్మ్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్‌లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! హ్మ్. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటది. అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. హ్మ్. నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి ఏంటి అంటే హ్మ్. నాకెవ్వరొద్దు. నాకు లైఫ్‌లో ఎవ్వరు లేరు. నాకు నేనే. సో నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సో ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్. న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి. క్రేజీ చేయాలి. హ్మ్. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ. ఆ! కాదు ఇప్పుడు హార్స్ రైడింగ్ చేస్తారు కదా! ఎగురుతా ఉంటాం కదా! నొప్పెట్టదు బ్యాక్? బ్యాక్ పెయినొస్తది. కాదది ఆ కుర్చీ అది కూడా చాలా రాడ్ నేర్చుకున్నప్పుడు లాగా ఉంటది. ఏం లేదు. ఒక కర్ర పెట్టుకొని మా గైడ్ తను నేర్పించేవాళ్ళు. ఇంకొంతసేపు నేను చేయకపోతే నన్ను కొడతాడేమో అనిపిస్తుంది నాకు. అవునా? అవును. అంత స్ట్రిక్ట్ ఉంటదా? చాలా స్ట్రిక్ట్ ఉంటారు. హ్మ్. హ్మ్. ఓకే. ఈస్ మై గురు. చాలా స్ట్రిక్ట్‌గా నేర్పిస్తారు. హ్మ్. నేను నార్మల్‌గా హార్స్‌ని తీసుకొని వాక్‌కెళ్ళిపోతాను. హార్స్‌లో నార్మల్‌గా వెళ్ళిపోతాను. బట్ ఐయామ్ నాట్ ఎ ప్రో రైడర్. ఇప్పుడు హార్స్ రేసింగ్స్‌లో అంత ప్రో రైడర్స్ ఉంటారు. అంత ప్రో కాదు. నేను హార్స్ మీద కూర్చొని హార్స్‌ని తీసుకొని వెళ్ళగలను. నడిపించగలను. అక్కడి ఓకే. వరకు వచ్చాను. ఇంకా దాంట్లో లెవెల్స్, స్టేజెస్ ఉంటాయి. ఓకే. సో నేను దాంట్లో ఒక లెవెల్‌కెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేమ్స్ ఆడతా దాంట్లో. అవునా? పోలి అంటారు దాన్ని. అవునా? అవును. అబ్బో! పెద్ద ప్లాన్సే ఉన్నాయి. ఆ! సో చెప్పు. సో? పోలో చాంపియన్ అవ్వాలి. అంటే లైక్ అంతా లేదులే దాంట్లో వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోతానేమో. ఆ! పోలో అనే గేమ్ ఉంది. దాంట్లో అంటే లైక్ ఆ హార్స్ రేస్ అంత నేర్చుకున్న తర్వాత పోలో ఉంటది. హార్స్ రేసింగ్స్ ఉంటాయి. హ్మ్. దానికంటూ ఒక సెపరేట్ ఒక వరల్డే ఉంది. నేను ఇందాకే అడగాల్సిన క్వెషన్ ఎందుకని నార్మల్‌గా అంటే ఆహ్, ఏ డ్రెసెస్ ఏసుకున్నామో తెలీదు. అదే ఏమేసుకున్నానో తెలీదు. ఎలా ఉన్నావో అలా ఫోటోస్ ఎందుకు అంత రా‌గా పెడతావు ఇన్‌స్టాలో? అహా! అంత ఎందుకు? ఏమైనా ఆఫర్స్ వస్తాయా? ఇన్‌స్టా వల్ల అయితే నిజంగా రావు. నేను చేస్తుంది జిమ్ ఒకటే. నాకుండే ఇప్పుడు ఏకైక ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే హ్మ్. జిమ్‌కెళ్తున్నా. జిమ్‌కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది. జిమ్‌కెళ్తే ఒక సెపరేట్ డోపమైన్ రిలీజ్ అవుతది. బికాజ్ మనం ఇలా ఉన్నాం, ఇలా మారుతున్నాము. మన బాడీ లైక్ ఏంటి అంటే నువ్వు డబ్బులిచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. హ్మ్. కానీ బాడీని కొనలేం కదా! హ్మ్.
మన బాడీ రాదు కదా, ఆ. డబ్బులు ఇస్తే మారదు కదా, డబ్బులు ఇస్తే అందరికి 6 ప్యాక్లు రావు కదా. ఉమ్. డబ్బులతో ఏదైనా కొనొచ్చు. డబ్బులతో కొనలేనిది ప్రేమ అంటారు కదా, దాంతో పాటు ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే మన బాడీ. ప్రేమని కూడా కొనేసేయచ్చు ఈ కాలంలో చెప్పాలంటే. బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టు. సో అందుకే డబ్బులతో కొనలేని ఒకే ఒక్కటి ఏంటంటే మన శరీరం. అదో మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొనలే, దాన్ని డబ్బులు పెట్టి చేయించలేము, మార్చలేము. దాన్ని జిమ్లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో అందుకే నేను జిమ్ వెళ్ళిన జిమ్ ఫొటోసే పెడతాను అంతే, ఇంకేం లేదు నా లైఫ్లో, ఏం మిగల్లే. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళావా? వెళ్ళా. అవునా? వెళ్ళా. ఫుల్ వెళ్ళా డిప్రెషన్లో. బట్ నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయేదైతే అంతలాగా అది ఇనాయనే కాదు, అంత లో అయిపోయి చచ్చిపోయే రకమైతే ఇనాయ కాదు. ఈ మధ్య 3 రోజెస్లో లైక్ ఇంకో కొన్ని సినిమాల్లో సర్లే, నువ్వు ఫ్రెండ్ అయిన పేర్లు మర్చిపోయావు నాకు తెలుసు. సరే, మంచి మంచి బచ్చల్ character- మళ్ళీ, భైరవం, శివం బజ్జే, జాట్, 3 రోజెస్ ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ? లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నుంచి చేశాను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.